ఇక ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు రేపటి వరకు ఉందని, ఆలోపు చేసుకున్న వారికి 25% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికైతే ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించే ఆలోచన లేదన్నారు. ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఇప్పుడు కాకుండా ఇల్లు కట్టేటప్పుడు కావాలంటే అప్పుడు 100% ఎల్ఆర్ఎస్ కట్టాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ కు ఆశించిన మేర స్పందన ఉందని తెలిపారు. నిన్న మీడియా ప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో భూ వాల్యూ పెంచబోతున్నామని తెలిపారు. త్వరలో భూ సర్వే కోసం ప్రతి మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ను నియమిస్తామని, అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లకు అవకాశం ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నారని, వీరికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశం కల్పిస్తామన్నారు. సాదా బైనామాలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. సాదా బైనామాల విషయంలో కొత్త దరఖాస్తులను స్వీకరించమని తేల్చి చెప్పారు. పాత దరఖాస్తుల్లో 13 లక్షల అప్లికేషన్లను గత ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని, దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు అప్పీలేట్ అథారిటీలో అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. కేంద్రం ప్రధాని ఆవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో 1,13,000 ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. అర్బన్ ఏరియాలో కట్టే ఇళ్లకు కేంద్రం 1,50,000 మాత్రమే ఇస్తుందని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. రూరల్ ఏరియాకు సంబంధించి కేంద్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని పేర్కొన్నారు.